రైతు సోదరులకి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద కూడా పెరుగుతూ ఉంది. ముఖ్యంగా కర్ణాటకలో ఆల్మట్టి డ్యాము, నారాయణపూర్ పూర్తిగా నిండిపోతే పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంది. ఇక తుంగభద్రకు కూడా ఫ్లడ్ నిదానంగా పెరుగుతూ ఉంది. ఒకవైపు తుంగభద్ర, మరొక వైపు కృష్ణానదిలో కూడా పెద్ద ఎత్తున వరద వస్తుంది. తాజాగా ఆల్మట్టి డ్యామ్ నుంచి 55,000 క్యూసెక్కుల ఫ్లడ్ నారాయణపూర్కి రిలీజ్ చేశారు. ఆల్మట్టి డ్యామ్కి 63,792 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. వరద క్రమంగా పెరుగుతూ ఉంది. ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. సంగ్లీ, సతారా, కొల్హాపూర్ ప్రాంతాలతో పాటుగా మహాబలేశ్వర్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది. ఇక ఆల్మట్టి డ్యామ్ నుంచి వరదను మరింత పెంచే అవకాశం ఉంది. 65,000 క్యూసెక్కుల దాకా తీసుకెళ్లే అవకాశం ఉంది. నారాయణపూర్ రాబోయే 12 అవర్స్లో నారాయణపూర్ కూడా పూర్తిగా నిండుతుంది. ఇప్పటికే నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాలకి 6,000 క్యూసెక్కుల ఫ్లడ్ రిలీజ్ చేశారు. దీన్ని నిదానంగా పెంచుకుంటూ వెళ్తారు. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ దాదాపుగా నిండిపోయాయి. ఇక నారాయణపూర్ నుంచి 6,000 క్యూసెక్కులు జూరాలకు చేరుతూ ఉంది. జూరాల్లో ఇప్పటికే 7.2 టీఎంసీల ఫ్లడ్ ఉంది. ఇక 50,000 క్యూసెక్కుల ఫ్లడ్ కనుక వస్తే రేపు జూరాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసి శ్రీశైలం ప్రాజెక్టుకి వరద రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ ఏముంది, 42 టీఎంసీల వాటర్ ఉన్నాయి. 40 టీఎంసీలు డెడ్ స్టోరేజ్. కనీసం శ్రీశైలం ప్రాజెక్టుకి 160 టీఎంసీల ఫ్లడ్ వస్తే తప్ప శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కి రిలీజ్ అయ్యే అవకాశం లేదు. నాగార్జున సాగర్కి శ్రీశైలం నుంచి నీరు రావడానికి కనీసం మరో 20 రోజుల పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అది కూడా ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా తాజాగా మంచి వర్షాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రైతుల ఆశలు చిగురించే విధంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏదో అరకర వర్షాలు, బట్టలు తడిసే వర్షాలు, 2-3 మిల్లీమీటర్ల వర్షాలు మాత్రమే నమోదయ్యాయి. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. పంట వేయడానికి అనువైన వర్షాలు నమోదవుతున్నాయి. రైతు సోదరులు కూడా బిజీ అయిపోయారు. ఇక చాలామంది రైతులు కామెంట్లు చేస్తూ ఉన్నారు, గోదావరి ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఒకసారి వివరించండి అని. గోదావరి మీద చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి అన్ని ప్రాజెక్టుల గురించి ఒకే వీడియోలో కాకుండా ఒక్కో ప్రాజెక్టు గురించి ఒకరోజు మనం వివరంగా తెలుసుకుందాం. తాజాగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వాటర్ లెవెల్ ఎలా ఉంది, ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, అవుట్ఫ్లోస్ ఎలా ఉన్నాయి అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.